హాయ్ గైస్, ఒకే ఏడాదిలో 18 సినిమాలు రిలీజ్. దట్ ఈస్ సూపర్ స్టార్ కృష్ణ ఆల్ టైమ్ రికార్డ్. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరికి దక్కని రికార్డును సొంతం చేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ. 1972 సంవత్సరంలో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ చేసి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచారు. టాలీవుడ్ లో ఇప్పటికీ ఆయనదే రికార్డు. ఇప్పటి తరం హీరోలతో పోల్చుకుంటే అప్పుడు హీరోలు ఎంతలా కష్టపడేవారే ఈ రికార్డులు చూస్తుంటేనే అర్థమవుతుంది కదూ. కృష్ణ కంటే ముందే ఎన్టీఆర్ ఒకే ఏడాదిలో 17 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కృష్ణ ఆ రికార్డులను బద్దలు కొట్టారు. ప్రస్తుతం తెలుగు హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే గగనంగా మారిపోయింది. సీనియర్ హీరోల నుంచి యూత్ హీరోల వరకు ప్రస్తుతం అందరికీ అదే బాట. ఏడాదికో 2 ఏళ్ళకో ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఇలా ప్రస్తుత జనరేషన్ లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వారంతా చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. వీరందరి కెరీర్ స్టార్ట్ అయ్యి 20 ఏళ్లు దాటినా ఇప్పటికీ 25-30 సినిమాల దగ్గరే ఉన్నారంటే వీరి కెరీర్ ఎంత స్లోగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మాత్రం ఇన్ని సినిమాలను కేవలం 2 ఏళ్లలో చేశారంటే ఇప్పటి తరానికి నమ్మశక్యంగా ఉండదు. ఆయన ఓ ఏడాదిలో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. 1972లో కృష్ణ నటించిన 18 చిత్రాలు విడుదలయ్యాయి కదా. ఆ చిత్రాల పేర్లు ఒకసారి చూద్దామా. రాజ్మహల్ తో స్టార్ట్ అయ్యి మొనగాడుస్తున్నాడు జాగ్రత్త, ఆ తర్వాత చిత్రం అంతా మన మంచికే, ఆ తర్వాత చిత్రం గూడు పుటాని, మా ఊరికి మొనగాళ్ళు, ఆ తర్వాత చిత్రం మేనకోడలు, కోడలు పిల్ల, అలాగే భలే మోసగాడు, పన్నంటి కాపురం, అలాగే హంతకులు దేవాంతకులు, అలాగే నిజం నిరూపిస్తా, అలాగే ప్రజానాయకుడు, మరుపురాని తల్లి, ఇల్లు ఇల్లాలు, కత్తుల రత్తయ్య, అబ్బాయి గారు అమ్మాయి గారు, ఇన్స్పెక్టర్ భార్య, మా ఇంటి వెలుగు. ఈ సినిమాలన్నీ కూడా ఒకే ఏడాది వరుస పెట్టి విడుదల చేయడం విశేషం. ఇందులో 80% సినిమాలు బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్లుగా నిలవడం మరో విశేషం. పండంటి కాపురం సినిమాకైతే ఏకంగా నేషనల్ అవార్డు వచ్చింది. కృష్ణ గారు అవిశ్రాంతంగా అన్ని సినిమాలు చేయగలిగారంటే ఆయన క్రమశిక్షణే కారణం. నెలల్లో చాలా రోజుల పాటు 3 షిఫ్ట్లలోనే పనిచేసేవారంట. ఓ సినిమా షూటింగ్ కు ప్యాకప్ చెప్పగానే నేరుగా మరో సినిమా సెట్ కి వెళ్ళిపోయేవారు. ఇక 1973లోని కృష్ణ నటించిన 15 సినిమాలు, 1974లో 14 సినిమాలు రిలీజ్ కావడం గమనార్హం. ఇక కృష్ణ తర్వాత ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు రిలీజ్ చేసిన రికార్డు ఎన్టీఆర్దే. 1964లో ఎన్టీఆర్ నటించిన 17 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ రికార్డును 1972లో కృష్ణ బ్రేక్ చేశారు. ఇన్నేళ్ళైనా ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదలేదు. ప్రస్తుతం మన హీరోలు వరుస చూస్తుంటే ఆ రికార్డు భవిష్యత్తులోనూ బ్రేక్ అవుతుందన్న నమ్మకం లేదు. మరో వీడియోతో మీ ముందుకు. థ్యాంక్ యూ గైస్.